అలాగనే భగవంతుడి యొక్క కృప భక్తుడు ఎవరు అని అంటే భగవద్గీతలో భక్తుడికి ఒక నామధేయం పెట్టింది. ఎవరు అంటే మన భాషలో రాజకీయవేత్త అని అర్థం. భగవద్గీతలో నరాణాచ నరాధిపం అని తెలియజేసింది. నరులలో నేను భగవంతుడై ఉన్నాను అని తెలియజేసింది. భగవంతుడు అంటే ఎవరో తెలుసా? మనందరి మేలు కోరుకునేటువంటి వాడే భగవంతుడు. ఏ రాజకీయ నాయకుడైతే ఉన్నారో మనందరి కోసం మేలుకుంటుంటాడో అతడినే నరాణాంచ నరాధిపం అని తెలియజేసింది శ్రీమద్ భగవద్గీత. ఎందుకు నేను ఇటువంటి వారిని ఆహ్వానిస్తున్నానంటే, ఎవరిలో విష్ణువు యొక్క అంశం ఉంటుందో అటువంటి వారికి ఈ పదవి లభిస్తుంది అని తెలియజేసింది శ్రీమద్ భగవద్గీత. అందుకని వారిలో ఈ జన్మలో కాకపోయినా సరే పూర్వ జన్మలోనైనా సరే భగవంతుణ్ణి సంపదన చేసుకుని ఉంటేనే అటువంటి శక్తి వారికి కలుగుతుంది అనేసి శ్రీమద్ భగవద్గీత మనకు తెలియజేస్తుంది. కాబట్టి అటువంటి రాజకీయ నాయకుల్ని నరానాంచ నరాధిపం అని తెలియజేసింది భగవద్గీత. అటువంటి వారిని మనము ఈ యొక్క కార్యక్రమానికి నేను పిలవడం జరుగుతూ ఉంది. ఎందుకు అని అన్నట్లయితే, మనం అందరం బాగా ఉంటేనే పైనవాడు బాగా ఉంటాడు, రైతు బాగా ఉంటేనే మిగతా వాళ్ళందరూ బాగా ఉంటారు. కాబట్టి భగవంతుడు ఏం చెప్తున్నాడు అని అంటే, ఎక్కడున్నావయ్యా నువ్వు అని అన్నట్లయితే ఆయన సర్వతః పాణిపాగం సర్వతోక్షి శిరోముఖం సర్వత శృతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి. ఏ రూపంలోనైనా సరే కాళ్ళు చేతులు ముఖము నోరు ఇంద్రియాలన్నీ కలిగి ఉన్నాయో ఆ చోట అన్నీ కూడా అన్ని రూపాలు అన్ని నామాలు కూడా నావే అని తెలియజేశాడు. కాబట్టి శ్రీ భగవాన్ గీతా యజ్ఞాన్ని మనం చేస్తూ శ్రీ కాశీ విశ్వనాథ స్వామి సత్సంగం అనేటువంటి సత్సంగము కొన్ని సంవత్సరాల నుంచి దేనికోసం చేస్తున్నాము అని అంటే, భగవద్గీతలో ఒకటే మాట చెప్పాడు, ఎవరైతే నా కోసం పాడుపడతాడో వాడికి నాకన్నా అంటే అటువంటి సేవ చేసేవాడికన్నా మిన్నగా మరొక లేడు ఈ భూమి మీద అని తెలియజేసింది శ్రీమద్ భగవద్గీత. అందుకని ఆయన చేత నేను కూడా నీ బిడ్డను అని అనిపించుకోవటానికి చేసేటువంటి తపస్సే శ్రీ భగవాన్ గీతా యజ్ఞం ఇది. కాబట్టి మీ అందరి చేత హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అనేటువంటి నామాన్ని స్మరణ చేసుకొని, ఇన్ని రోజులు స్మరణ చేసుకొని ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసుకొని ఈ కార్యక్రమానికి ముందుగా కార్యక్రమం మొదలుపెట్టిన వెంటనే ఆహ్వాన పత్రికను మన శాసనసభ్యులు నాకు మంచిగా ఒక 20 సంవత్సరాల నుంచి అనేక కార్యక్రమాలకు వస్తూ ఉంటారు. వారికి శాసనసభ్యులుగా ఈ కార్యక్రమానికి ఆహ్వానం పలికాం. మన గుండ్లపాడు గ్రామం తరఫున అందరి తరఫున చక్కగా వస్తామని తెలియజేశారు. అలాగనే దైదాలో మన ప్రపంచంలోనే ప్రపంచమంతా భయపడుతున్నటువంటి సమయంలో భగవద్గీతలో ఒక మాట చెప్పిందండి. ఏమిటేనంటే, ఎవరినైతే స్మరణ చేస్తే సర్వరోగ నివారణ చేయగలడు, వాటిని కనుక స్మరణ చేసినట్లయితే అంత ఏ రోగమైనా సరే పోతుంది అని తెలియజేసింది. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ అనేటువంటి శ్లోకాన్ని తీసుకొని సర్వ పాపాలను సర్వ రోగాలను పోగొట్టేటువంటి ఆ సర్వేశ్వరుని ఆ అమరలింగేశ్వర స్వామి సన్నిధానంలో 18 నెలల పాటు 18 అధ్యాయాలను పారాయణం చేసుకుంటూ ఆ యొక్క యజ్ఞం చేయడం జరిగింది. దాని ద్వారా మరి మీ అందరికీ తెలిసే ఉండొచ్చు, కరోనా పోయిందో పోలేదో అదందరూ మీ అందరికీ తెలిసి ఉండొచ్చు. అటువంటి కార్యక్రమాన్ని కూడా ఆహ్వానించడం జరిగింది.
ఆ కార్యక్రమంలో కూడా పాల్గొనడం జరిగింది. ఈ సభకు ఇచ్చేసినందుకు ఆ శ్రీరామచంద్రుడు పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం వారికి కలగాలనేసి భగవంతుని ప్రార్థన చేస్తూ, ఎన్నో పుణ్య కార్యక్రమాలు చేయటానికి అవకాశం ఉంది వాళ్ళకి. ఒక శాసనసభ అంటే సామాన్యమైనటువంటి కాదు. 2 లక్షల మందికి అందరి మీద కూడా ఒక స్థానం కలిగి ఉన్నటువంటి ఆ స్థానం, దాన్ని సద్వినియోగం చేసుకుంటే ఇంకా 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 ఎన్నో పదవులు రావడానికి అవకాశాలు ఉంటాయని భగవద్గీత తెలియజేస్తుంది. కాబట్టి వారి యొక్క స్వభావం మనసు చాలా పవిత్రమైనటువంటిది. నాకు కొన్నిసార్లు ఇక్కడ మన పల్నాడు ప్రాంతంలో ఎన్నో సంఘటన జరిగినప్పుడు బాధపడ్డ రోజులు కూడా ఉన్నాయి కొన్ని. దాన్ని శ్రేయస్ కొరకు వారు నాకు తెలియజేసినటువంటి మాట చాలా సంతోషించాం. ఎదుటి వ్యక్తి బాగుపడాలని కోరుకునేటువంటి వాళ్ళల్లో నాకు తెలిసిన వాళ్ళలో మన బ్రహ్మారెడ్డి గారు ఒకరు. కాబట్టి మన పల్నాడు ప్రాంతాన్ని ఈ వేదిక ద్వారా, ఈ సభ ద్వారా పరిపూర్ణమైనటువంటి ఆయుష్ను, ఆరోగ్యాన్ని, సంపూర్ణమైనటువంటి దివ్య శక్తిని వారి కలిగింపజేసి మన మాచర్ల నియోజకవర్గం మొత్తం కూడా దివ్య అనుగ్రహంతో, దివ్య సంపదతో కూడుకొని ఉండాలనేసి వారు ఈ మన నియోజకవర్గాన్ని ఆధ్యాత్మికంగా అనేక రకాలుగా ముందుకి తీసుకువెళ్ళినట్లయితే వారి శ్రేయస్సు మాకు చాలా శ్రేయోదాయకం. కాబట్టి వారికి అటువంటి అనుగ్రహాన్ని భగవంతుడు కలిగించేసి వారిని ఈ యొక్క కార్యక్రమం వివరాలని, వారికి అభిప్రాయాన్ని తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. దుర్గా భువనేశ్వరి ఇండస్ట్రీస్ మాచర్ల లింక్ మెస్ మరియు ముళ్ల కంచె తయారీదారులు. వ్యవసాయ పొలాలకు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు, మొక్కల రక్షణకు, మీ ఇంటికి కోతులు, కుక్కలు మరియు దొంగల బెడద నుండి రక్షణ కొరకు ఏర్పాటు చేసుకునే సేఫ్టీ ఫెన్సింగ్, లింక్ మెష్లు, ముళ్ల తీగలు తయారీ ధరలకే అమ్మకం. అన్ని కంపెనీల ఏసీ రేకులు, సిమెంట్ రేకులు, ఐరన్ రాడ్స్ హోల్సేల్ ధరలకే లభించును. సంప్రదించండి అంకారావు ఐరన్ అండ్ హార్డ్వేర్, కూరగాయల మార్కెట్ ఎదురుగా పార్క్ సెంటర్ మాచర్ల. ప్రొప్రైటర్ తుమ్మేపల్లి అరవింద్, సన్ ఆఫ్ చిన్న సెల్ నంబర్ 8897592339. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పల్నాడు ప్రజానాడి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.